హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా నా చేతిలో ఒక బుక్ కనబడుతుంది కదా మీకైతే. ఆ బుక్లో మొత్తము శ్రీరామ అని రాస్తుందనమాట. ఆ బుక్ పైన అయితే శ్రీరామ సహస్రం అని ఉంది. ఇంకా ఆ బుక్ నాకు ఎక్కడ దొరికిందంటే మా పిల్లలు వేద పాఠశాల నుంచి అయితే నాకు తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా మమ్మీ ఈ బుక్ నువ్వు రాయాలి, శ్రీరామ అనే పదాలు ఉన్నాయి దీంట్లో మొత్తము, శ్రీరామ నామాలు కూడా నువ్వు రాయాలి మమ్మీ, ఖాళీగానే ఉంటావు కదా ఇంటి దగ్గరనైతే తీసుకొచ్చి నాకు ఇచ్చిండ్రు. సరేలే రాస్తానని చెప్పేసి బుక్కులు అయితే తీసుకున్నాను. ఈ బుక్కులు చేతిలో పట్టుకుంటేనే అసలు మనస్సంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తుందనమాట. ఎందుకంటే మనం ఏ దేవుడి బుక్కులైనా చేతిలో పట్టుకున్నా, దేవుడి బుక్ చదివినా, ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినా మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈ బుక్ రాయాలని చెప్పేసి నేను పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా రాద్దామని అయితే షాప్లోకి అయితే వచ్చేసిన. ఈ బుక్లో మొత్తం మనము చూసుకున్నట్టయితే చాలా లైన్స్ ఉన్నాయి, చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట లైన్స్ అనేవి. ఈ బుక్లో మొత్తం శ్రీరామనామాలు ఎన్ని ఉన్నాయంటే 3072 నామాలు ఉన్నాయన్నమాట. చూసుకోండి, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా చిన్నగా కనబడుతున్నాయి, చాలా లైన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా రాయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను జై శ్రీరామ్ అనుకుంటూ అయితే శ్రీరామనామాలు రాయడం మొదలుపెట్టిన. ఇంకా రాస్తున్నంతసేపు నిజంగా మనసు చాలా పాజిటివ్గా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, దేవుడిని తలుచుకుంటే. కానీ నాకైతే పూజ గదిలో కూర్చున్నా, దేవుడి గుడికి వెళ్ళినా, అసలు దేవుడి బుక్స్ చదివిన మనసు అనేది కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. నేను శివపురాణము, భగవద్గీత ఇలాంటి దేవుడి బుక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తూ ఒక రీల్ అయితే చూపిస్తాను. ఇంకా ఆ బుక్స్ చదువుతాను కాబట్టి ఇంకా ఇది కూడా రాద్దామని ఇంకా తీసేసుకున్నాను. మా పిల్లలు అయితే నాకు ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారనమాట పాఠశాల నుంచి, చదువుకోవడానికి, రాసుకోవడానికి. వాళ్ళ దగ్గర చాలా బుక్స్ ఉంటాయి కాబట్టి పాఠశాలలో వాళ్ళు వేదం నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర రకరకాల దేవుడి బుక్స్ ఉంటాయి. ఇంకా నేను రాయడమే కాకుండా మా పిల్లలందరూ ఇక్కడ ఇంటి ముందు గల్లీలో ఉన్న పిల్లలందరూ వచ్చి షాప్లో కూర్చుంటారు కాబట్టి వాళ్ళతో కూడా రాయిద్దామని చెప్పేసి వాళ్ళని కూడా కూర్చోబెట్టిన. ఇంకా ఫస్ట్ బానుగాడు వచ్చేసిండు, వాడు రాగానే వాడితో కూడా స్టార్ట్ చేయించిన. శ్రీరామ అనుకుంటూ రాయిరా అంటే వాడు కూడా శ్రీరామ అనుకుంటూ అయితే బుక్స్ రాస్తున్నాడు. ఇంకా వీడు రాసిన తర్వాత మళ్ళీ మా చిన్న అబ్బాయి కూడా రాసిండు, వీడికి కూడా ఇచ్చిన. ఎందుకంటే నా దగ్గర బుక్స్ ఎక్కువ లేవు కాబట్టి ఇద్దరికి కలిపి ఒక బుక్ అయితే రాయించిన. పర్వాలేదు, ఎంత రాసినా వాళ్ళకు కూడా భక్తి ఉండాలి, వాళ్ళకు కూడా దేవుడి గురించి తెలియాలి కదా. రాసినంతసేపు వాళ్ళ మనసు ఎలా ఉంటుందో తెలుసుకుందామని అయితే వాళ్ళతో కూడా రాయించిన. ఇంకా వీళ్ళిద్దరైతే ఒక బుక్ తీసుకున్నారు, వీళ్ళిద్దరికి కలిపి ఒక బుక్ అయితే ఇచ్చిన. ఇంకా తర్వాత ఇంకోడు సిద్ధు వచ్చాడు, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండు, వాడికి కూడా ఇంకొక బుక్ ఇచ్చిన. ఇంకొక అమ్మాయికి కలిపి ఇద్దరికి కలిపి ఒక బుక్ ఇచ్చేసిన. వాళ్ళు కూడా బాగా రాశారు. పిల్లలు అయితే రాస్తున్నంతసేపు చాలా భక్తిగా రాసిరు అనమాట. నాకే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు రాస్తూ ఉంటే. నేను రాయను అంటారేమో అనుకున్నా కానీ చెప్పగానే నా మాటకి విలువ ఇచ్చి మరి పిల్లలు అయితే రాసిండ్రు. ఎందుకంటే ఇప్పటి పిల్లలు ఫోన్లు చూడడం తప్ప ఇలాంటి బుక్స్ రాయడం అయితే చాలా తక్కువ నాకు తెలిసి. ఇంకా వాడు అయిపోయిన తర్వాత మరి హారిక కూడా వచ్చింది, హారిక కూడా రాపిచ్చిన. ఇంకా చాలా బాగా రాస్తుంది. వీళ్ళందరికన్నా హారిక హ్యాండ్ రైటింగ్ అయితే చాలా నీట్గా అనిపించింది అబ్బా నాకు. ఇంకా హారిక కూడా రాసేసిన తర్వాత మళ్ళీ మేఘన కూడా వచ్చింది, హారిక వాళ్ళ చెల్లి అనమాట. మేఘ కూడా రాయడానికి రెడీ అయిపోయి కూర్చుంది. ఇంకా అందరూ అయితే రాస్తున్నంతసేపు శ్రీరామ అనుకుంటూ రాసిర్రు. ఇద్దరికి కలిపి ఒక బుక్ అయితే ఇచ్చిన. ఇంకొకరు ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో నేను యాడ్ అయ్యి మేమిద్దరం కలిసి ఒక బుక్ అయితే తీసుకున్నాము. ఇంకా 2 రోజుల వరకు అయితే ఈ శ్రీరామనామాలు రాయాలని అయితే మేము డిసైడ్ చేసుకున్నాం. ఇంకా మేము అందరం కలిసి అయితే 2 రోజుల్లో ఖచ్చితంగా ఈ బుక్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాము. వెళ్తూ నా ఛానల్కి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫాలో కూడా చేసుకోండి.